కాంతమ్మ, ఒక కిలో బియ్యం, ఒక అరకిలో కందిపప్పు, పావు కిలో చింతపండు, ఒక 20 రూపాయలు ఉల్లిపాయలు ఇయ్యమ్మా. డబ్బులున్నాయా? కాంతమ్మ, డబ్బులుంటేనే ఇస్తావా? డబ్బులైతే ఇవ్వవా? ఇస్తాను, నీ ముఖం చూసి ఇస్తాను. కానీ పాత బాకీ ఎంత ఉందో తెలుసా నీకు? ఎంత ఉందమ్మా? 2 నెలలకి 3250 రూపాయలు బాకీ ఉంది. పాత బాకీ ఇచ్చి కొత్త బాకీ తీసుకెళ్ళు. మా కొట్లో సరుకుల కన్నా బాకీలే ఎక్కువ ఉన్నాయి. కాంతమ్మ, నా ఒక్క బాకీ ఉందా? ఊళ్ళో చాలా మంది బాకీలు ఉన్నాయి కదా, ఎక్కడే పోతానమ్మా? ఊళ్ళోనే ఉంటున్నాను కదా, బాకీ తొందరగా తీరుస్తానమ్మా. ఏదో సరుకులు పంపించమ్మా, మీ బాకీ త్వరగా. అందరూ ఇదే మాట చెబుతున్నారు, తీసుకెళ్తున్నారు. మరి మేము బేరం ఎలా చేయాలో ఏమో తెలియదు. నారాయణ, 2 నెలల పెట్టి ఇదే మాట చెబుతున్నావు, డబ్బులు వండుకు రూపాయి ఇవ్వటం లేదు. మరి మేము సరుకులు ఎక్కడి నుంచి? కాంతమ్మ, పనికి పోతున్నాను కదా, రేపు శనివారం నా బడి కూడా వస్తుంది. ఎలాగైనా మీ బాకీ మొత్తం తీరుస్తానమ్మా. ఇప్పటికి ఈ సరుకులు చంపుతాం. నారాయణ, ఇప్పటికే నీ బాకీ చాలా ఉంది. నీకు మళ్ళా బాకీ ఇస్తే మా ఆయన నడుస్తాడు. నారాయణ, లేదు, వెళ్ళిపో నారాయణ. కాంతమ్మ, రేపు శనివారం బడివాడు రాగానే ఇస్తానమ్మా. ఈ ఒక్కసారి సరుకులు ఇవ్వమ్మా, అలాగంటే ఎలా? నారాయణ, నీ ముఖం చూసి ఈ ఒక్క టిప్పుకి ఇస్తున్నా. రేపు శనివారం బడివాడ రాగానే డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు. డబ్బులు కనుక తీసుకొచ్చి ఇవ్వకపోతే ఇతడ రూపాయి కూడా అప్పు పెట్టను. అలాగే అమ్మా. సరే కాంతమ్మ, రేపు రాగానే తెచ్చిస్తానమ్మా.